ముఖ్యంగా కూటమిపై ప్రజల స్పందన ఒక 73% పాజిటివ్‌గా ఉన్నట్లుగా కూడా సమాచారం అందిందట వాళ్ళకు. నిజంగానే 73% పాజిటివ్‌నెస్ ఉందా అండి కూటమికి ఈరోజు? ఇంపాసిబుల్ ఎప్పటికి ఎవరికీ ఉండదు. ఎందుకు ఉండదంటే, ఇప్పుడు 2024లో భారీ ఓటమి వైసీపీ చెందింది. అప్పుడు ఎంత పర్సెంటేజి? 60% వాళ్ళకి, 40% వీళ్ళకొచ్చింది. 55% వాళ్ళకి, 40% వీళ్ళకొచ్చింది. అంటే భారీ ఓటమి, మీరు అద్భుత విజయం సాధించినప్పుడే మీకు అనుకూలంగా ఉండేది 60%. ఇది 24లో. తర్వాత ఈ 20 నెలల కాలంలో, 25 నెలల కాలంలో ఎంతో ఎంతో జగన్ బలపడ్డాడు. మీరు బలహీనపడ్డారు. అందరూ ఒప్పుకుంటారు సత్యం అది. కాబట్టి ఈ జగన్ గారితో ఒక 5% పెరిగిందనుకుంటున్నాం. ఇంక మిగిలింది 50%. మీ వెనకాల ఉండేది 55% అయినప్పుడు 70% అనుకూలంగా ఎట్టుంటారు? ఒకవేళ మనకు అనుకూలంగా ఉన్నా, ఉండకపోయినా లిటరల్‌గా సమాజం చీలిపోయింది. అది వైసీపీకి అనుకూలమైన సమాజం, తెలుగుదేశంకి అనుకూల సమాజం. అంటే వైసీపీకి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులందరూ జగన్ ఓటేసుంటే ఆయనకి వై నాట్ 175 అయ్యుంటుంది. అది జరగలేదుగా. హ్మ్. కాబట్టి సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు కూడా పార్టీలుగా ఉన్నారుగా. మీరిచ్చే సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటారు కదా. కాబట్టి గతంలో జరిగింది కాబట్టి 70% అనేది చెప్పుకోవడం కోసం చెప్తున్నది తప్ప అది ఆచరణలో సాధ్యం కాదు. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు క్యాబినెట్‌లో ఏం జరిగింది అనేది బయటకొస్తుంది. దీని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారట. ఇక నుంచి మంత్రులే దీనికి బాధ్యత వహించాలని గట్టిగా మాట్లాడారట. నిజంగానే ఎందుకు లీక్‌లు అవుతున్నాయి? ఎవరిస్తున్నారు లీక్స్? బేసిక్‌గా క్యాబినెట్ నుంచి ఆహ్, మనకు నష్టం వచ్చినప్పుడు లీక్ అంటారు. లాభం వచ్చినప్పుడు పీలర్స్ అంటారు. మీ జర్నలిస్ట్ భాషలో. అంటే పీలర్స్ వదిలినారు అంటారు. నష్టం వచ్చినప్పుడు ఈ లీకు అంటారు. లీకు, పీలర్ 2 ఒకటే. అంటే చాలా వరకు క్యాబినెట్‌లో జరిగేదాన్ని పరోక్షంగా కిందకి వదులుతుంటారు. చిట్ చాట్ రూపంలో ఇస్తా ఉంటారు. ఎందుకంటే ఆ వార్త రావాలి కదా. డైరెక్ట్‌గా ప్రెస్ కావాలనే మీట్ పెట్టలే. చేస్తూ ఉంటారనేది చేస్తుంటారు. ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఒక మొండితనం. ఆయన అనుకున్నది చేసుకొని పోతా ఉంటాడు. తెలుగుదేశం పార్టీలో పేలర్స్ వదలడం, చిట్ చాట్ చేయడం, పరోక్షంగా చెప్పడం ఇవన్నీ మొదటి నుంచి ఉన్న అలవాటు. అలవాట్లో అన్ని విషయాలు చెప్పేస్తారేమో. ఇప్పుడు మీకు పలానా చెప్పండి సువర్ణ గారు అంటాను. అంతటితోనే ఆగుతారని గ్యారంటీ ఉంది. ఇంకో 4 కలుపుకొని చెప్తారు కదా. ఇప్పుడు క్యాబినెట్‌లో మనం కొన్ని కొన్ని విషయాలు పేలర్స్ వదలాలని ఒక మంత్రులు బాధ్యత ఇచ్చారనుకోండి. ఇది అలవాటు ప్రకారం అన్నీ చెప్పడం మొదలెట్టారనుకోండి ఇబ్బందొస్తుంది. కాబట్టి పేలర్స్ వదలడం ఆపేస్తే అప్పుడు లీకులు కూడా ఆగిపోతాయి. మనకు కావాల్సింది పేలర్స్ వదులుకుంటామంటే ఎప్పుడో ఒకసారి నెగెటివ్ పాయింట్లు కూడా పోతా ఉంటాయి. దాన్ని ఇంకా వాళ్ళు కంట్రోల్ చేసుకోక తప్పదు. ఓకే. సార్ ఔట్ ఆఫ్ రాజకీయాల గురించి మాట్లాడితే చాలా ఫేమస్ అవుతున్నారు సార్ మీరు. చాలా ట్రోల్స్ చేస్తున్నారు మీ పైన. చాలా ఫోటోస్ వచ్చాయి. చూసాం మేము. ఏంటది? కలిసారా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని? ఎందుకు కలవాల్సొచ్చింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో నా వ్యక్తిగత పరిచయం ఉన్న మాట నిజం. గత నిన్న ఉదయం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. వారితో 2 నిమిషాలు మాట్లాడాము. నేను కలిసిన ఉద్దేశం కూడా నిన్న 2 పార్టీ అధ్యక్షుల్ని కలిసాం. ఒక పార్టీ అధ్యక్షుడితో కూర్చున్నది మాత్రం ట్రోల్ చేయట్లేదు. ఇంకో పార్టీ అధ్యక్షుడిని కలిసింది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. నేను యాక్చువల్‌గా ఎక్కువ సేపు మాట్లాడింది, ఎక్కువ సేపు కుట్టింది మన ఆహ్, బీసీవై పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు రామచంద్ర యాదవ్ గారితో ఎక్కువ సేపు కూర్చున్నాను. అది కూడా ట్రోల్ చేయట్లేదు. జగన్ గారిని 2 నిమిషాలు కలిసిన దానికి ట్రోల్ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే 2 పార్టీ అధినేతలను కలిశాను. ఆయన దగ్గర అదే ప్రశ్నేసినాను. ఈయన దగ్గర అదే ప్రశ్నేశాను. రామచంద్ర యాదవ్ గారి దగ్గర అడిగిన ప్రశ్న చాలా అంశాలు మాట్లాడాము. ఒక అంశం ముఖ్యమంత్రి గారు అమరావతి అంటున్నారు. జగన్ గారేమో మావిగన్ అంటున్నారు. మధ్యలో ఆయన రాయలసీమ కూడా ఒకటి. మన రాయలసీమ పరిస్థితి ఏందన్నా ఆయన అడిగాను. జగన్ గారిని కూడా మీరు గత 3 క్యాపిటల్ అడిగారన్నా. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. అప్పుడు రాయలసీమకి హైకోర్టు ఈ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అని నేను ఆయన్ని అడిగాను. ఇద్దరిని ఒకే ప్రశ్న అడిగింది. రామచంద్రయ్య గారు కూడా సమాధానం బాగానే చెప్పారు. ఆయన కూడా ఆయన ఏం చెప్పాడంటే జగన్ గారు నేను గతంలో ప్లాన్ 1లో భాగంగా 3 క్యాపిటల్ ఫార్ములా తీసుకొచ్చిన మాట నిజం. ప్లాన్ ఏలో భాగంగా అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు వాళ్ళు అమరావతి వైపు ముందుకెళ్తున్నారు కాబట్టి అమరావతిలో దాదాపు 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టాలి. మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సరిపోదు. సో మనకు ఈ మావిగన్ పేరుతో విజయవాడ, గుంటూరు, విజయవాడ నగరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఒక 10-15 వేల కోట్ల రూపాయలతో పరిపాలన కావాల్సిన ఏర్పాట్లు చేసి దానంతట అది రాజధాని అభివృద్ధి చెందుతుంది. మిగిలిన అప్పులు అవకాశాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల కోసం, డెవలప్మెంట్ కోసం కేటాయిస్తే రాష్ట్రం సమగ్రమైన అభివృద్ధి చెందుతుంది. ఉన్నందులో ది బెస్ట్ అనుకుంటున్నాను. మీరు కూడా అర్థం చేసుకోండి, మీరు కూడా పాజిటివ్ తీసుకోండి, మీరు కూడా సపోర్ట్ చేయండి అని అన్నారు. నేను సపోర్ట్ చేయలా, వ్యతిరేకించలా, సమర్థించలా. వారు చెప్పిన విషయాలు బయటికి చెప్పిన. వారు చెప్పిన విషయాలు డిబేట్లు చెప్తున్నా. వారు ఇలా అన్నారు అని నేను ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా నేను అడిగిన ప్రశ్నకి వారు ఇచ్చిన సమాధానం ఇదని మాత్రమే చర్చకి పెట్టాను. దానికి ఉలికపాటు ఎందుకు? దానికి ట్రోల్ చేయడం ఎందుకు? దానికి ఇంకా పలానా పార్టీ వాళ్ళు చేశారని నేను అన్ను. వాళ్ళు భాష వాడు చూసినప్పుడు పలానా పార్టీని అనుమానించాల్సి వస్తుంది. బట్ ఆధారాలు లేవు నేను మాట్లాడను. కానీ ఏంటి చర్చ?
ఇప్పుడు గతంలో నేను అడిగిన ప్రశ్న సమాధానం, దీన్ని తిట్టండి, దీన్ని విమర్శించండి. రామకృష్ణారెడ్డి గారిని అడిగి కూలీ తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి కూలీ తీసుకున్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే లేవనెత్తిన అంశాలు జోలికి వెళ్ళకుండా వేరే విషయాలు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదని అర్థం, లేదా అసహనంతో ఉన్నారని అర్థం. కాబట్టి అసహనంతో ఉన్న వాళ్ళు, సమాధానం చెప్పలేని వాళ్ళు, లేవనెత్తిన అంశాలు మనకు నష్టమని వాళ్ళు ఊహించుకొని మాట్లాడే వాళ్ళు ఇట్లాంటి ట్రోల్ చేస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా నేను ట్రోల్స్కి భయపడే వ్యక్తిని కాదు, ట్రోల్స్ చూసి జంకునే వ్యక్తి కాదు. అలాగని ట్రోల్స్లో ఏదైనా హేతుబద్ధమైన అంశాలు వస్తే ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకుంటారు. కాబట్టి మీరు ట్రోల్స్ చేస్తే బెదిరిపోయే సమాచారం అయితే వ్యవస్థలో ఉండలేదు. కానీ ట్రోల్స్ మీరు చేయడం ద్వారా మీరు మీ బలహీనతలను వ్యక్తం చేస్తున్నారు తప్ప నన్ను బలహీనపరిచే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది నిజం, రామచంద్ర యాదవ్ గారితో మాట్లాడేది నిజం, ఇద్దరితో ఒకటే మాట్లాడినాను. వ్యక్తిగతంగా జగన్ గారు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రామకృష్ణారెడ్డి గారు, ఇంకా కొంతమంది నాయకులు, సతీష్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మా జిల్లాలో ఉన్న కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళందరితో నాకు రిలేషన్ ఉంది. దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో బోల్డ్ మందితో ఉంది. కానీ సమస్య అది కాదు. వచ్చినప్పుడు నేను ఇద్దరిని కలిశాను, రామచంద్ర యాదవ్ గారిని కలిశాను, వాళ్ళ ఆహ్వానం మేరకు వీరిని కలిశాను. కలిసినప్పుడు మా అభిప్రాయాలు చెప్పినాం, వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని సమాజం ముందు ఉంచాం. ఇంకా చర్చ జరగాలి. ఇట్లాంటి జరిగే సమయంలో వీళ్ళు ఏదో జరిగిపోతుందని వస్తే వెళ్ళారు. మరి ముఖ్యమంత్రి గారిని ఎందుకు కలవలేదు? అంతవరకు వీళ్ళు అధికారంలో ఉన్న సీఎం కదా మీరు కలవాలి, ఎందుకు కలవలేకపోయారు? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి విషయంలో కలవకపోవడమే ఉండదు. ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారిని లేదు, ముఖ్యమంత్రి గారి పిఏ అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తాం. లేదా నా స్థాయి ముఖ్యమంత్రి అని నేనే భీష్మించు, ముఖ్యమంత్రి గారి పిఏ లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీసులో అటెండరు మీరు చెప్పదలుచుకొచ్చి మాకు చెప్పండి అంటే చెప్తాము, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాళ్ళకి అట్లాంటి ఆలోచన ఉండకపోవచ్చు. మేబీ రాజధాని విషయంలో నేను మొదటి నుంచి కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నాను. రాయలసీమకు రాజధాని కావాలని గట్టిగా మాట్లాడున్నాను. కాబట్టి అమరావతిలో రాజధాని ఉండడం వేరు, మహానగరం క్రియేట్ చేయడం వేరు. మహానగరం పట్ల నాకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నా అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఇతను పిలిచి మాట్లాడిన అదే మాట్లాడతాడు ఆయన వాళ్ళు అనుకోండొచ్చు. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటో మీకు తెలుసు, తెలిసినప్పుడు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు నేనేం మాట్లాడుతాను మీరు ఊహించుకొని పిలుస్తారు. కాబట్టి నా పట్ల రాజధాని విషయంలో నాకున్న అభిప్రాయం రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బట్ మహానగరం సాధ్యం కాదనే అభిప్రాయంతో నేను ఉన్నాను. ఒక రాజధాని ఎక్కడ కావాలని అడిగితే నేను ఖచ్చితంగా మా రాయలసీమ కావాలని అడుగుతాను, అడిగితే. కానీ వాళ్ళు ఏర్పాటు చేస్తే చేసుకోని అంటారు. ఇది స్పష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు కొత్తగా పిలిచి మాట్లాడినంత మాత్రం అయితే మనం కొత్తగా చెప్పేది ఏముంది అని కూడా అనుకోండొచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అయినప్పుడు రామచంద్ర యాదవ్ గారు కొత్తగా పార్టీ పెట్టాడు, ఒక ఎమ్మెల్యే సీట్ లేదు కదా, వారి దగ్గరికి ఎందుకు పోయినాం? ఏ వేదికకి వచ్చినా ఎవరికి వచ్చినా రాయలసీమ సమస్యలు నేను అనుకున్న విషయాలు చెప్పడానికి ఒక వెపన్గా వాడతాం, ఒక అవకాశంగా వాడతాం. జగన్ గారిని కలిసి చెప్పినా కాబట్టి వేలాది మంది లక్షలాది మంది బహుశా 1 మిలియన్ చూసినట్టున్నారు, మిలియన్స్ లో చూస్తున్నారు. నాకు నేను చెప్తే కూడా చూడడు, అంత పర్సనాలిటీ కాదు. రేపు చంద్రబాబు గారే కాదు, చంద్రబాబు గారి ఆఫీసులో పనిచేసే అటెండర్ గారు పిలిచి మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి వింటామంటే వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు ఎలాంటి నామోషం లేదు. బహుశా నేను ఉన్నట్టు వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు తప్ప ఇంకోటి కాదు. చూద్దాం.